ఫ్రెండ్స్, ఈరోజు మనం హలిబీడులోని ఐశ్వలేశ్వర ఆలయం సందర్శిద్దాం. 190 ఏళ్ళు నిర్మించిన ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పాలను తప్పకుండా చూసి తీరాల్సిందే. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హొయసలేస్ నిర్మించిన ఆలయాల్లో ప్రస్తుతం 92 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 3 ఆలయాలు ఓల్డ్ ఫేమస్. అవి బేలూరు చెన్నకేశవ ఆలయం, ఈ ఆలయం హలిబీడు ఐశ్వలేశ్వర ఆలయం, మూడవది మైసూర్కి సమీపంలో ఉన్న సోమనాథ్పుర కేశవ ఆలయము. అన్నింటిలోకెల్లా అతిపెద్ద ఆలయంలో ఇదే. ఇది బేలూరు చెన్నకేశవ ఆలయం కంటే 2 పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం మీద 20,000కు పైగా శిల్పాలున్నాయి. వీటన్నింటినీ చూడాలంటే ఒకరోజు మొత్తం తిరిగినా సరిపోదు. సో ఇక్కడ నేను మీకు చూపించే హైలైట్స్ మాత్రమే. ఈ ఆలయాన్ని నిర్మించింది హొయసల రాజ్యంలో మినిస్టర్గా పనిచేస్తున్న కేతుమల్లు. ఈ ఆలయ ప్రాంగణంలో 2 ఆలయాలు ఉంటాయి. రాజు పేరు మీద ఐశ్వలేశ్వర ఆలయం, రాణి పేరు మీద శాంతలేశ్వర ఆలయం. ఈ ఆలయాలన్నీ 1161లో నిర్మాణం మొదలుపెట్టారు. ఈ నిర్మాణం పూర్తి చేయడానికి 190 ఏళ్ళ సమయం పట్టిందంటండి. అంత సమయం ఎందుకు పట్టిందనేది ఈ ఆలయం పైన ఉన్న శిల్పాలను చూస్తే తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం ఇంకా కొంత మిగిలి ఉందండి. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఆలయంపై 2 సార్లు అటాక్ జరిగింది. 1316 మరియు 1327లో అల్లావుద్దీన్ ఖిల్జీ చీఫ్ కమాండర్ మాలిక్పూర్ దాడి చేశాడు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కోట పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ ఆలయం కొంతవరకు డ్యామేజ్ అయ్యింది. ఈ ఆలయంపై దాడి జరిగే సమయంలో బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని ఇసుకతో కప్పేయడంతో ఆ ఆలయానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదంటండి. ఈ హలిబీడు హొయసలేశ్వర రాజధానిగా ఉండేది. దీన్ని అసలు పేరు ద్వారసముద్రం. ఈ రాజ్యంపై దాడి జరిగి నాశనం అవడం వల్ల హలిబీడు అని పిలిచేవారని అంటారు. హలిబీడు అంటే అర్థం డెస్ట్రాయిడ్ సిటీ అని అర్థం. ఈ ఆలయం మొత్తం వరుసలో మొత్తం మీద 1248 ఏనుగులు ఉంటాయండి. ఏ ఒక్క ఏనుగు ఒక్కటిగా ఉండదు. వీటిని మనం ఒక ఆర్డర్లో చూస్తే అవి నడుస్తున్నాయా అన్నట్లు భ్రమ కలుగుతుందండి. ఇలా ఈ ఆలయంలో 11 వరుసలు ఉన్నాయి. ఏనుగులను ఈ రాజ్యం యొక్క స్టెబిలిటీ మరియు స్ట్రెంత్కు చిహ్నంగా ఏర్పాటు చేశారు. 2వ వరుసలో ఈ సింహాన్ని ధైర్యానికి సాహసానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. 3వ వరుసలో వచ్చేసి ఈ పూలను అందానికి చిహ్నంగా ఏర్పాటు చేశారండి. 4వ వరుసలో వచ్చేసి ఈ గుర్రాలను వేగానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. 5వ వరుసలో వచ్చేసి నార్మల్గా ఉంటుంది. 6వ వరుసలో పురాతన ఇతిహాసాలు చిత్రీకరించారు. రామాయణం, మహాభారతం ఇది క్షీరసాగర మదనం. రాక్షసులు, దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన దృశ్యం ఆలయంపై అటాక్ జరిగినప్పుడు ఇది డ్యామేజ్ అయ్యింది. 7వ వరుసలో మకర ఉంటుంది. ఇదొక ఇమ్యూజనరీ జంతువు. దీన్నే యాలి అని కూడా పిలుస్తారు. దీనిలో 7 జంతువులు ఉంటాయండి. నంది శరీరం, సింహం కాళ్ళు, ముసలి నోరు, ఏనుగు తొండం, కోతి కళ్ళు, ఆవు చెవి, నెమలి తోక. దీనిపై వరుసలో హంసలను చెక్కుతారు. ఆపై వరుసలో సంగీత వాణిజ్యాలను, నృత్యాలను చిత్రీకరించారండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. దానిపై ఉన్న చివరి వరుసలో కామసూత్రాలను, శృంగార భంగిమలను చిత్రీకరించారు. దానిపైన రాతితో చెక్కిన కిటికీలు ఉంటాయి. ఆలయం లోపల ఆలయం లోపలికి గాలి వెలుతురు వెళ్ళటానికి ఇలా ఈస్ట్ పార్ట్ మొత్తం 11 వరుసలుగా ఉంటుంది. వెస్ట్ పార్ట్ మొత్తం వచ్చేసి పెద్ద పెద్ద శిల్పాలతో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది శాంతలేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న నంది. అది హొయసలేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న నంది. మన దేశంలోని అతి పెద్ద నందులలో 6వది ఈ శాంతలేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న నంది. మన దేశంలోని అతి పెద్ద నందులలో 7వది
కానీ అందమైన నందులలో ఇది మొదటి స్థానంలో ఉంటుందండి, 7వ నంది. ఆ శిల్పాలు ఎంత ప్రత్యేకతలో ఉంటాయో మాటల్లో చెప్పలేము. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నిజంగా దీని మొత్తం ఏకశిలపై చెక్కారు. ఈ శివలింగాన్ని చూద్దాం. ఇక్కడ శివలింగాన్ని రాణి శాంతలేశ్వర పేరు మీద నిర్మించారు కాబట్టి శాంతలేశ్వర అని పిలుస్తారు. శివలింగం ఉన్న ప్రదేశం గర్భగుడి, గృహ దాని ముందు ఉన్న ప్రదేశం దర్శన మండపం అన్నీ చాలా బాగుంటాయి. ఆ ముందు ఉన్న ప్రదేశం నాట్య మండపం అండి. ఈ ప్రదేశంలోనే శాంతలాదేవి నృత్యం చేసేదంట. ఇది శాంతలాదేవి నృత్య భంగిమను ఇలా ఈ ఆలయం మొత్తం మీద 84 శిలాపాలికలు ఉన్నాయి. అంటే అప్సరసలు శిల్పాలు అన్నీ ఉన్నాయి. వీటిలో 14 మాత్రమే ఉన్నాయండి, అవి కూడా డ్యామేజ్ అయినవి. ఈ పైన సీలింగ్ ఎంతో బాగుంది కదా. ఈ పిల్లర్ని అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ సన్ వర్క్ మధ్యలోనే తిరిగిపోయినట్లుగా ఉంటుంది కదా. ఇలా ఈ ఆలయ నిర్మాణంలో ఎడిటింగ్ స్టేజ్లో ఉన్న వాటిపై దాడి జరిగింది. ఇలాంటి పిల్లర్స్ ఆలయంలో 108 ఉన్నాయండి. ఈ శిల్పం ఛాయ దీని సౌందర్యానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీరు ద్వారపాలకులు నందీశ్వర, భృంగీశ్వర వీటిని ఎంతో అద్భుతంగా చెక్కారండి. చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా చెక్కారు కదా. వారిపై ఉన్న ఆభరణాలు ఎంతో పర్ఫెక్ట్గా చేశారో. వీరి తలపై ఉన్న కిరీటంలో పుర్రెలు ఉన్నాయి చూడండి. వీటిని ఎందుకు చెక్కారంటే మహాశివుణ్ణి శ్మశానవాసిగా కాబట్టి సింబాలిక్గా అలా చెక్కారంట. ఈ పుర్రెలు హోలోగ్రామ్లో ఉంటాయండి. అంటే ఈ పుర్రె లోపల మొత్తం డోల్గా ఉంటుంది. అంటే ఒకవైపు పొల్లగుచ్చితే ఇటువైపు వస్తుందంట. అంటే 2 years బ్యాక్ వరకు దీన్ని పర్ఫెక్ట్గా చేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇది డ్యామేజ్ అయినందువల్ల పర్మిషన్ లేదు, ఇవ్వడం లేదు. సో ఈ ఆలయానికి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. వీటిలో ఈస్ట్ వెస్ట్ ప్రధానమైందండి. ఆలయంలోనికి ప్రవేశించేవారు, అందుకే ఈ ఎంట్రన్స్లో శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రదేశానికి 2 వైపులా ద్వారపాలకులు, నంది భంగిమలు ఉంటాయి. ఇది ఆలయంలోని వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పవచ్చు. దీనిపైన ఉన్న డిజైన్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. రిచ్ అండ్ గ్రాండ్ స్టేజ్లో ఉన్నాయంటే గ్రాండ్ ఆర్నమెంట్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అప్పట్లో ఉన్న నగలు అన్నీ ఈ శిల్పంపై ఉన్నాయి అని చెప్పవచ్చు. అంటే అంతలా చెక్కారు. అప్పట్లో ఉన్న ప్రతి ఒక్క డిజైన్స్ మొత్తం శిల్పంపైనే చెక్కారండి. ఈ శిల్పాన్ని యాత్రికులందరూ ముద్దుగా నగల బాక్స్ అని పిలుస్తూ ఉంటారంట. ప్రతి శిల్పం ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క స్తంభం కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. శిల్పాలు, ఆ స్తంభాలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలుస్తుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్ అండి. ఉన్న డిజైన్ అంటే డిజైన్కి మించి డిజైన్, ఉన్న డిజైన్ ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండదు, అలా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. పైన చూడండి భలే చెక్కారు. చాలా బాగున్నాయి కదా, ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, అసలు మొత్తం నగలతో ఎలా అలంకరించారు డిజైన్తో. ఇక్కడ వచ్చేసి శివుణ్ణి దర్శించుకోండి, దగ్గరగా దర్శించుకోండి. ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అందులో ఉన్న ప్రత్యేకత మనకు అర్థం కాదు. అసలైతే చాలా ఎక్సలెంట్గా ఉంది, చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. కుదిరినప్పుడు ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అందులో ఉన్న ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.